Hi everyone, welcome to Vinex IAS Academy. This is Chaitanya Raigada. The address of the institution is first line Dwarakanagar Vishakhapatnam and the contact number 98480 53431 94941 53431. Welcome to Vinex IAS Academy everyone. So today కరెంట్ అఫైర్స్లో మనం ఆల్రెడీ స్పేస్ సెక్టార్ కంప్లీట్ చేయడం జరిగింది, డిఫెన్స్ సెక్టార్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ చెప్తున్నాం. ఆల్రెడీ నిన్న ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఒక పార్ట్ జరిగింది. ఈరోజు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో పార్ట్ 2 ఈరోజు చెప్పబోతున్నాం. సో ఈరోజు ఒక 11 టాపిక్స్ లాస్ట్ ఇయర్ న్యూస్లో ఉన్నవి ఈ 10 to 15 మంత్స్లో న్యూస్లో ఉన్నవన్నీ కూడా నేను కవర్ చేస్తానండి. సో ఇందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే, ఓకే 1 minute, ఐ నీడ్ టు అడ్జస్ట్. ఓకే రైట్. సో విల్ యూజ్ లేజర్ హియర్. సో ఫస్ట్ వన్ CCTNS, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్. Deep Drive Training Program. Third one, Dark Patterns. Fourth one, Delhi Declaration on Cyber Security. Fifth one, Blue Bugging. Sixth one, Bharat 6G Aliens. Very, very important. Fourth Industrial Revolution. What is the fourth Industrial Revolution? What is Web 3.0? And supercomputers and Wi-Fi 7 technology and crypto mining. All these are very, very important regarding competitive exams, especially in ICT sector. Okay, right. So here CCTNS, crime and criminal tracking network system. సో అసలు ఈ న్యూస్లో ఎందుకు ఉంది, దీని కంటెక్స్ట్ ఏంటి అంటే వై ఇట్ వాజ్ ఇన్ ద న్యూస్. ఓకే, యూనియన్ హోమ్ మినిస్ట్రీ recently blocked more than 500 internet based applications. లాస్ట్ ఇయర్ యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఏం చేసింది అంటే 500 ఇంటర్నెట్ బేస్డ్ అప్లికేషన్స్ని బ్యాన్ చేసిందంట, బ్లాక్ చేసిందంట. ఓకే, ఎవరి రికమెండేషన్ ద్వారా? I4C అంటాం, అంటే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ వాళ్ళ రికమెండేషన్స్ ద్వారా యూనియన్ హోమ్ మినిస్ట్రీ దగ్గరగా 500 ఇంటర్నెట్ బేస్డ్ అప్లికేషన్స్ని బ్యాన్ చేయడం జరిగింది. సో ఈ క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్స్ గురించి మీరు ఒకసారి చూస్తే, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్స్ అనేవి ఈ ప్రాజెక్ట్ అనేది 2009లో లాంచ్ చేశారు. ఏంటంటే ఇది అన్ని పోలీస్ స్టేషన్స్ని, ఏవైతే సూపర్వైజరీ ఆఫీసెస్ ఉన్నాయో నేషన్ వైడ్గా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కోసం, సో వాటన్నిటినీ కూడా డిజిటల్గా కనెక్ట్ చేయడమే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ అనమాట. సో CCTNS అనేది 2009లో లాంచ్ చేశారు. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలి. సో యూనియన్ హోమ్ మినిస్ట్రీ అనేది దగ్గరగా 500 ఇంటర్నెట్ బేస్డ్ అప్లికేషన్స్ లాంచ్ చేసింది. అయితే నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ I4C అంటే ఏంటి? ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. ఇండియన్ I4C లేదా 4Cs అనమాట, సైబర్ క్రైమ్. నిన్న మనం సైబర్ సెక్యూరిటీ వరకు ఎండ్ చేసామండి, నిన్న సెషన్ ఫాలో అయిన వాళ్ళు, దానికి కంటిన్యూషన్ అనమాట ఇది. ఓకే, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ గురించి మనం చెప్తున్నాము. ఇందులో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అనేది ఎప్పుడు సెటప్ చేశారు, ఎక్కడ సెటప్ చేశారు అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ వాజ్ సెటప్ under the newly established Cyber and Information Security Division under Ministry of Home Affairs. So Central Home Ministry కింద సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డివిజన్ అని ఉంది, దాని కింద ఈ I4C అనే దాన్ని సెటప్ చేశారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, ఇది ఒక కోఆర్డినేషన్ సెంటర్ అండి. ఓకే, ఈ కోఆర్డినేషన్ సెంటర్ని సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డివిజన్ అండర్ MHA కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఏం చేస్తుందంటే ఇది సైబర్ క్రైమ్స్ని అడ్రస్ చేస్తుంది, కాంప్రహెన్సివ్లీ సైబర్ క్రైమ్స్ని అడ్రస్ చేస్తుందండి. ఓకే రైట్. సో అది మనకి
సిసిటిఎన్ఎస్, క్రైమ్స్ అండ్ క్రైమ్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్కి సంబంధించి. తర్వాత ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ గురించి కూడా నేను మీకు చెప్పాను. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ డీప్ డ్రైవ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనే ఒకదాన్ని మన వాళ్ళు కండక్ట్ చేశారు. ఓకే, డీప్ డ్రైవ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనే దాన్ని మన వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఏంటి అంటే 34th చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్స్. ఓకే, వీళ్ళు చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ అంటే ఎవరంటే నేను చెప్తానండి. వాళ్ళు ఏంటి అంటే ఫ్రంట్ లైన్ ఐటీ అఫీషియల్స్ అండి. ఓకే, సో చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ కండక్ట్ చేశారు. ఏం కండక్ట్ చేశారు? డీప్ డైవ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనే దాన్ని కండక్ట్ చేశారు. ఓకే, కానీ దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేసింది ఎవరు అంటే ఓకే నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ అండర్ సైబర్ సురక్షిత్ భారత్ ఇనిషియేటివ్స్. సో సైబర్ సురక్షిత్ భారత్ ఇనిషియేటివ్ కింద నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ అనేది ఈ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ డీప్ డ్రైవ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసింది. ఓకే, సో అసలు ఏంటి, ఎందుకు ఈ డీప్ డ్రైవ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఒకసారి మనం చూస్తే, ఈ డీప్ డ్రైవ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ దేనికి అంటే ఇట్ క్రియేట్స్ అవేర్నెస్. దేని గురించి? సైబర్ సెక్యూరిటీ గురించి, స్ట్రాంగ్ సైబర్ ఎకోసిస్టమ్ గురించి. అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఎస్పెషల్లీ ప్రభుత్వ సంస్థల్లో సైబర్ సెక్యూరిటీ గురించి అవేర్నెస్ ప్రాపగేట్ చేయటము, తర్వాత గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి సంబంధించి స్ట్రాంగ్ సైబర్ ఎకోసిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నమాట. సో అదే డీప్ డైవ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో దీన్ని నోడల్ మినిస్ట్రీ ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది దీని నోడల్ మినిస్ట్రీ అనమాట. ప్రోగ్రామ్ ఎవరు ఆర్గనైజ్ చేస్తారో నేను ఆల్రెడీ చెప్పాను. సిఐఎస్ఓస్ కానీ, ఫ్రంట్ లైన్ ఐటీ అఫీషియల్స్, ఓకే, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెమీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, పిఎస్యూస్, బ్యాంక్స్, వీళ్ళందరూ ఇందులో పార్టిసిపేట్ చేశారు. సో ఇది డీప్ డైవ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. నెక్స్ట్ వన్ డార్క్ ప్యాటర్న్స్. డార్క్ ప్యాటర్న్స్ అంటే ఏంటి అంటే గవర్నమెంట్ ఈ కామర్స్ కంపెనీస్కి డార్క్ ప్యాటర్న్స్ యూజ్ చేయొద్దు అని లాస్ట్ ఇయర్ కంటిన్యూస్గా ఒక మంత్ పాటు న్యూస్లో ఉందండి. ఇది డార్క్ ప్యాటర్న్స్ అంటే ఏంటి అంటే పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఓకే కస్టమర్స్ని మిస్లీడ్ చేసేలాగా వాటి వెబ్ పేజెస్ని రూపొందించడాన్ని డార్క్ ప్యాటర్న్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్లో ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారనుకోండి, తీసుకోవడం చాలా ఈజీ, కానీ అన్సబ్స్క్రైబ్ చేయడానికి మల్టిపుల్ పేజెస్ స్టెప్స్ ఉండటం, లేకపోతే ఏదైతే ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంటో దాన్ని డార్క్ కలర్లో పెట్టి కస్టమర్కి కనిపించకుండా చేయటం, కావాలని ఆ వెబ్ పేజ్ని ఒక ప్రోడక్ట్ అమ్మడానికి మిస్లీడ్ చేసేలాగా తయారు చేయడం, వీటన్నిటిని కూడా డార్క్ ప్యాటర్న్స్ అంటాం అనమాట. డార్క్ ప్యాటర్న్స్ ఆర్ డిసెప్టివ్ డిజైన్ చాయిసెస్ ఆన్ వెబ్సైట్స్లో ఉండే డిసెప్టివ్ డిజైన్ చాయిసెస్ని డార్క్ ప్యాటర్న్స్ అంటామండి. డిసెప్టివ్ డిజైన్ చాయిసెస్ ఆన్ వెబ్సైట్స్ ఆర్ యాప్స్ ఇంటెండెడ్ టు మ్యానిపులేట్ యూజర్స్. అంటే యూజర్స్ని మ్యానిపులేట్ చేసేలాగా మీ వెబ్సైట్ క్రియేట్ చేసినా, మీ యాప్ క్రియేట్ చేసినా దాన్ని డార్క్ ప్యాటర్న్ అంటాం. దానివల్ల అల్టిమేట్గా యూజర్స్ ఎక్స్పెన్స్ని కన్సిడర్ చేయకుండా సర్వీస్ ప్రొవైడర్ యొక్క బెనిఫిట్ని ఆధారంగా తీసుకొని దీన్ని ప్రిపేర్ చేస్తారనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇంటర్నెట్ యూజర్స్ కానీ, తర్వాత ఈవెన్ వాళ్ళకి వల్నరబుల్గా అంటే పెద్ద పెద్ద బిగ్ టెక్ ఫిర్మ్స్కి ఈ ఎవరైతే ఇంటర్నెట్ యూజర్స్ ఉంటారో లేకపోతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి వల్నరబిలిటీ పెరుగుతుందన్నమాట. తర్వాత ఈ మెయిన్ డార్క్ ప్యాటర్న్స్ ఏం చేస్తాయంటే యూజర్స్ని కన్ఫ్యూజ్ చేస్తాయి, ఆన్లైన్ అబ్స్టాకిల్స్ క్రియేట్ చేస్తాయి, సింపుల్ టాస్క్ని టైం కన్స్యూమింగ్గా చేస్తాయి, యూజర్స్ని కంపల్సరీ అంటే ఆ వెబ్ పేజ్లోకి రావాలంటే వాళ్ళ డీటెయిల్స్ పెట్టడం, సైన్అప్ చేయడం, ఫోన్ నెంబర్ ఇవ్వమని చెప్పడం. ఓకే, తర్వాత ఒకసారి మీరు లోపలికి వెళ్ళాక అన్వాంటెడ్ సర్వీసెస్, ప్రొడక్ట్స్ యొక్క యాడ్స్ రావటం, ఫోర్స్ దెమ్ టు పే మోర్ మనీ అండ్ షేర్ మోర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ దాన్ దే ఇంటెండెడ్. ఇవన్నీ కూడా డార్క్ ప్యాటర్న్స్ కిందకి వస్తాయన్నమాట. ఓకే, సో అది డార్క్ ప్యాటర్న్. అయితే లాస్ట్ ఇయర్ ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఢిల్లీ డిక్లరేషన్ అనేది G20లో తీసుకొచ్చారు. G20లో ఢిల్లీ డిక్లరేషన్ ఏంటి అంటే రీసెంట్లీ ద నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ ప్రపోజ్ ద ఢిల్లీ డిక్లరేషన్ ఫర్ G20 నేషన్స్ టు ప్రమోట్ కోఆపరేషన్ ఇన్ సైబర్ స్పేస్. ఢిల్లీ డిక్లరేషన్ దేని గురించి అంటే G20 నేషన్స్లో
సైబర్ స్పేస్లో కోఆపరేషన్ ప్రమోట్ చేయడానికి అనమాట. సో ఢిల్లీ డిక్లరేషన్కి సంబంధించి అబౌట్ ఢిల్లీ డిక్లరేషన్ ఆన్ సైబర్ సెక్యూరిటీ. ఢిల్లీ డిక్లరేషన్ సైబర్ సెక్యూరిటీ గురించి అసలు ఏం చెప్తుంది అంటే గ్లోబల్ సైబర్ సెక్యూరిటీలో కోఆపరేషన్ పెంచాలి. తర్వాత సైబర్ స్పేస్లో అందరికీ కూడా రెస్పాన్సిబుల్ స్టేట్ బిహేవియర్ ఉండాలి. స్టేట్ అంటే ఇక్కడ గవర్నమెంట్ అండి. ఓకే, సో రెస్పాన్సిబుల్ స్టేట్ బిహేవియర్ ఉండాలి, బాధ్యతాయుతమైనటువంటి బిహేవియర్ ఉండాలి. తర్వాత సైబర్ సెక్యూరిటీలో కోఆపరేషన్ ఉండాలి కంట్రీస్ మధ్య అనేది మీకు ఢిల్లీ డిక్లరేషన్కి సంబంధించింది. సో ఢిల్లీ డిక్లరేషన్ దేనికి సంబంధించింది అంటే సైబర్ సెక్యూరిటీకి సంబంధించింది. తర్వాత బ్లూ బగ్గింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ బ్లూ బగ్గింగ్ అండి. బ్లూ బగ్గింగ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మెన్ బై బ్లూ బగ్గింగ్? సో ఇది ఏపీది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ది కాబట్టి మనకి గ్రూప్స్కి ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. బ్లూ బగ్గింగ్ అంటే ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ హ్యావ్ వార్న్డ్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ అబౌట్ ది డేంజర్స్ ఆఫ్ బ్లూ బగ్గింగ్. సో స్మార్ట్ ఫోన్ యూజర్స్కి బ్లూ బగ్గింగ్కి సంబంధించి డేంజర్స్ మీద ఆంధ్రప్రదేశ్ పోలీస్ వాళ్ళు అందరినీ వార్న్ చేశారంట. సరేరా బాబు, అసలు బ్లూ బగ్గింగ్ అంటే ఏంటి? బ్లూ బగ్గింగ్ అనేది బ్లూటూత్ ద్వారా ఒక ఫోన్ని హ్యాక్ చేసి ఆ ఫోన్లో ఉన్న కాల్స్ కానీ, మెసేజెస్ని కానీ, కాంటాక్ట్స్ కానీ అన్నిటినీ ఆల్టర్ చేయటం కానీ మొత్తం అన్నిటినీ మేనేజ్ చేసే పవర్ వస్తుందండి. ఓకే, సో బ్లూ బగ్గింగ్ అంటే ఇట్ ఈస్ ఏ హ్యాకింగ్ మెథడ్ వేర్ ఎన్ అటాకర్ ఎక్స్ప్లాయిట్స్ ఇట్ డివైజెస్ బ్లూటూత్ టు గెయిన్ అనాథరైజ్డ్ యాక్సెస్. వెరీ ఇంపార్టెంట్, బ్లూ అని ఉంది కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. బ్లూటూత్ ద్వారా మీకు యాక్సెస్ వస్తుంది. అంతేకాకుండా ఈ బ్లూటూత్ ద్వారా ఏదైనా డివైస్లోకి యాక్సెస్ వచ్చిన తర్వాత దాంట్లో కాల్స్ని కానీ, ఈవెన్ మెసేజెస్ని కానీ, కాంటాక్ట్స్ని కానీ, హార్మ్ఫుల్ సాఫ్ట్వేర్ కానీ వీటన్నిటిని కూడా మేనేజ్ చేయొచ్చు. ఇందులో అదర్ మోడ్స్ ఆఫ్ అటాక్స్ ఉన్నాయండి. అంటే బ్లూటూత్ ద్వారా ఒక డివైస్ని అటాక్ చేసేవి మొత్తం 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి బ్లూ బగ్గింగ్, ఇంకోటి బ్లూ జాకింగ్, ఇంకోటి బ్లూ స్నార్ఫింగ్. ఓకే, 3 ఉన్నాయండి ఇందులో, గుర్తుపెట్టుకోండి. బ్లూ బగ్గింగ్, బ్లూ జాకింగ్ అండ్ బ్లూ స్నార్ఫింగ్. ఓకే, సో ఆల్రెడీ బ్లూ బగ్గింగ్ అంటే నేను ఏదంటో చెప్పాను. ఇది మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో వార్న్ చేయడం జరిగింది బ్లూ బగ్గింగ్ గురించి. బ్లూ బగ్గింగ్, బ్లూ జాకింగ్ అండ్ బ్లూ స్నార్ఫింగ్. బ్లూ బగ్గింగ్ అంటే బ్లూటూత్ ద్వారా డివైస్లోకి అనాథరైజ్డ్ యాక్సెస్ తీసుకొని కాల్స్ కానీ, మెసేజ్ కానీ, డేటా థెఫ్ట్ కూడా చేస్తే అది బ్లూ బగ్గింగ్. దీనివల్ల డివైస్ మీద ఫుల్ యాక్సెస్ అండ్ కంట్రోల్ వస్తుంది. హై రిస్క్ ఆఫ్ డేటా థెఫ్ట్ ఉంటుంది, ప్రైవసీ వైలేషన్ జరగచ్చు, ఫైనాన్షియల్ హార్మ్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇది బ్లూ బగ్గింగ్. అదే బ్లూ జాకింగ్ ఏంటి అంటే జస్ట్ ఒక బ్లూటూత్ ద్వారా అన్వెల్కమ్ మెసేజెస్ పంపించడం, యాడ్స్ పంపించడం ఇలాంటివి మాత్రమే చేస్తారు, అంటే సోషల్ ఇంజనీరింగ్ కోసం. సో దీనివల్ల ఫుల్ యాక్సెస్ కాదండి. బ్లూ జాకింగ్లో లిమిటెడ్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది. తర్వాత ఇందులో ఇది లో రిస్క్ ఆఫ్ డేటా థెఫ్ట్ ఉంటుంది. ప్రైవసీ వైలేషన్ కూడా ఉంటుంది, కానీ ఇందులో డిస్రప్షన్ మాత్రమే ఉంటుందండి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బ్లూ స్నార్ఫింగ్ అంటే ఏంటి అంటే ఇందులో ఇంట్రూడర్ ఏం చేస్తారంటే డివైస్లోకి వచ్చి ఈడు కూడా కాంటాక్ట్స్ని, ఈమెయిల్స్ని, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్స్ని ఓనర్ అప్రూవల్ లేకుండా ఎక్స్ట్రాక్ట్ చేసేస్తాడనమాట. దీంట్లో కూడా ఫుల్ యాక్సెస్ వస్తుంది. కాకపోతే ఇందులో ఫైనాన్షియల్ హార్మ్ ఉంటుంది. ఇందులో ఫైనాన్షియల్ హార్మ్ అవకాశం ఉండదు. హై రిస్క్ ఆఫ్ డేటా థెఫ్ట్ అండ్ ప్రైవసీ వైలేషన్ కూడా ఉంటుందన్నమాట. ఇది బ్లూ స్నార్ఫింగ్. ఓకే, సో నెక్స్ట్ వన్ రీసెంట్గా, సో ఇది న్యూస్లో ఉందండి, భారత్ 6G అలయన్స్ అనేది న్యూస్లో ఉంది. భారత్ 6G అలయన్స్ అనేది అసలు ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, లాస్ట్ ఇయర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అనేది ఇట్ లాంచ్డ్ భారత్ 6G అలయన్స్ టు డ్రైవ్ ఇన్నోవేషన్ అండ్ కొలాబరేషన్ ఇన్ నెక్స్ట్ జనరేషన్ వైర్లెస్ టెక్నాలజీ. సో ఆల్రెడీ ఈ 6Gని లాంచ్ చేయమని చెప్తున్నారండి. సో ఇది మన దగ్గర కొలాబరేషన్ కూడా భారత్ 6G అలయన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఇదేంటి అంటే ఇట్ ఈస్ ఏ కొలాబరేటింగ్ ప్లాట్ఫామ్ కన్సిస్టింగ్ పబ్లిక్ కంపెనీస్ ఉంటాయి, ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి, అకాడమియా కూడా ఉంటుంది, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, స్టాండర్డ్స్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి ఈ అలయన్స్లో. ఇక్కడ ఆబ్జెక్టివ్ ఒకసారి, ఇది మనకి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్కి అంత ఇంపార్టెంట్ కాదు, బట్ సబ్జెక్టివ్ ఎగ్జామ్స్కి వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ భారత్ 6G అలయన్స్ అంటే
It promote high impact open research and development initiative. It promotes high impact open research and development initiative. ఓకే, ఆర్ఎండి ఇనిషియేటివ్స్ని చూస్తుంది, ఆర్ఎండి ఇనిషియేటివ్స్ చూస్తుంది. అంతేకాకుండా మార్కెట్ యాక్సెస్ ఇస్తుంది. ఇండియన్ టెలికామ్ టెక్నాలజీ ప్రొడక్ట్స్కి మార్కెట్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా టెక్నాలజీ ఓనర్షిప్ని ప్రమోట్ చేస్తుంది, ఇండిజీనియస్ మ్యానుఫ్యాక్చరింగ్ని ఎంకరేజ్ చేస్తుంది. ఓకే, సో అసలు ఈ 6G అలయన్స్లో మెయిన్ ఏంటి అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ క్రియేషన్ ఇన్ 6G టెక్నాలజీ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ క్రియేషన్ ఆఫ్ 6G టెక్నాలజీ. తర్వాత ఇందులో 5G 6Gలో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏంటి ఆ డిఫరెన్సెస్ ఒకసారి చూసుకుంటే 5Gలో 6Gలో ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటి? 5Gలో స్పీడ్ అంటే 5Gలో స్పీడ్ ఎంత ఉండేది? ఎక్స్క్యూజ్ మీ. ఓకే, సో 5Gలో స్పీడ్ ఎంత ఉండేది, 6Gలో స్పీడ్ ఎంత ఉండేది అనేది కూడా ఒకసారి చూడాలి. ఓకే, 5Gలో స్పీడ్ అనేది అప్ టు 10 Gbps వరకు ఉండేదండి. 6Gలో స్పీడ్ అనేది 1 TB/s వరకు ఉంటుంది. లేటెన్సీ అనేది ఎంత లో లేటెన్సీ ఉంటే అంత అడ్వాంటేజ్ అని గుర్తుపెట్టుకోవాలి. సో దేనికి లో లేటెన్సీ ఉంటుంది అంటే 5Gలో ఉన్నదానికి లో లేటెన్సీ ఉంటుంది 10 m/s. అదే 6Gలో ఉన్నదానికి ఇంకా అల్ట్రా లో లేటెన్సీ అంటే లెస్ దాన్ 1 millisecond కన్నా తక్కువ లేటెన్సీతో ఇది పనిచేస్తుంది. స్పెక్ట్రమ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ ఏంటి అంటే 5Gకి వచ్చేటప్పటికి 24 GHz నుంచి 100 GHz వరకు ఇది పనిచేస్తుంది. అదే 6G అయితే 95 GHz నుంచి ఆల్మోస్ట్ 3 THz వరకు ఇది పనిచేస్తుంది. హయ్యర్ ఫ్రీక్వెన్సీ దాన్ 5G. సో మనకి స్టేట్మెంట్ రూపంలో అడుగుతారండి, 6Gలో తక్కువ ఫ్రీక్వెన్సీయా హయ్యర్ ఫ్రీక్వెన్సీయా? హయ్యర్ ఫ్రీక్వెన్సీ. సో హయ్యర్ లేటెన్సీయా లో లేటెన్సీయా? అల్ట్రా లో లేటెన్సీ. స్పీడ్ అనేది దానికన్నా దీనికి ఎక్కువ ఉంటుంది. యూజెస్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5Gలో మనం అగ్మెంటెడ్ రియాలిటీ, విర్చువల్ రియాలిటీ, క్లౌడ్ గేమింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ వాడాం కదా. 6Gలో ఏంటి అంటే రిమోట్ కంట్రోల్ ఫ్యాక్టరీస్ వస్తాయి, సెల్ఫ్ డ్రివెన్ కార్స్ వచ్చేస్తాయి, స్మార్ట్ వేరియబుల్స్ కూడా వస్తాయి అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా అంటే మీరు ఎక్కడో బయట ఉండి ఇంట్లో ఏసీని ఆన్ చేయాలి, ఒక గంటలో ఇంట్లోకి వస్తున్నారు, ఇంట్లో ఏసీని ఆన్ చేయాలి. సో బయట ఎక్కడో ఉన్నారు, బయట నుంచే కూడా ఇంట్లో ఉన్న వాటిని అన్నింటినీ కూడా ఆపరేట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సెంటర్. సో 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లేదా IR 4.0కి సంబంధించి ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సెంటర్ లేదా ఫస్ట్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సెంటర్ ఆన్ హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారండి? హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, ఎవరితో పార్ట్నర్షిప్? వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో పార్ట్నర్షిప్ అనమాట. ఓకే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళతో కలిసి ఓకే 18th గ్లోబల్ నోడ్ అబౌట్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో దీని గురించి ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇండియాస్ ఫస్ట్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సెంటర్ ఆన్ హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ విల్ బీ సెటప్ ఇన్ హైదరాబాద్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం, మేకింగ్ ఇన్ ది 18th గ్లోబల్ నోడ్. సో ఇలాంటిది 18th గ్లోబల్ నోడ్ అనమాట. ఇండియాలో ఫస్ట్ టైం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సెంటర్ హెల్త్ కేర్కి లైఫ్ సైన్సెస్కి వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో కలిపి ఫస్ట్ టైం పెట్టారంట. అసలు 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఏంటి? ఓకే, డిజిటలైజేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ యొక్క మెయిన్ ఫీచర్ కింద చెప్తాము. డిజిటలైజేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, డిజిటలైజేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిస్రప్టివ్ ట్రెండ్స్ ఉంటాయి ఇందులో. రైజ్ ఆఫ్ డేటా తర్వాత కనెక్టివిటీ విపరీతంగా ఉంటుంది, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ ఉంటాయి, హ్యూమన్ మెషిన్ ఇంటరాక్షన్ ఉంటుంది, ఇంప్రూవ్మెంట్స్ ఇన్ రోబోటిక్స్ ఉంటుంది. ఓకే, అంతేకాకుండా మెయిన్ డిజిటల్ వరల్డ్కి, ఫిజికల్ వరల్డ్కి, బయలాజికల్ వరల్డ్కి బౌండరీస్ పోతాయి. సో తెలంగాణకి సంబంధించి ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే తెలంగాణ ప్రొడ్యూసెస్ ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ద వరల్డ్స్ వ్యాక్సిన్స్. అంటే ప్రపంచంలో తయారయ్యే వ్యాక్సిన్స్లో తెలంగాణ ఆల్మోస్ట్ 1/3 వ్యాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది లీడింగ్ ఏషియాస్ లైఫ్ సైన్సెస్ సెక్టార్, ఏషియా యొక్క లైఫ్ సైన్సెస్ సెక్టార్ని లీడ్ చేస్తుంది. అంతేకాకుండా ఆల్మోస్ట్ 35% ది ఇండియాస్ ఫార్మస్యూటికల్ అవుట్పుట్. ఓకే, సో మన దేశంలో ఫార్మస్యూటికల్ అవుట్పుట్లో తెలంగాణ ఆల్మోస్ట్ 35%ని కంట్రిబ్యూట్ చేస్తుందన్నమాట. అంతేకాకుండా ఇక్కడ నేను మీకు ఒక ఇమేజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇండస్ట్రీ 1కి, ఇండస్ట్రీ 2కి,
ఇండస్ట్రీ 3.0కి ఇండస్ట్రీ 4.0కి డిఫరెన్సెస్ ఏంటో నేను మీకు ప్రొవైడ్ చేశాను. సో ఒకసారి అది మీరు జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేయాలన్నమాట. ఓకే, సో ఇందులో ఇండస్ట్రీ 1 అంటే ఏంటి అంటే, ఇండస్ట్రీ 1లో మెకనైజేషన్ ఉంటుంది, స్టీమ్ పవర్ ఉంటుంది, వీవింగ్ లూమ్ ఉంటుంది. అంటే స్టీమ్ ఇంజన్ వచ్చింది. స్టీమ్ ఇంజిన్ రావటం వల్ల పడవలు వేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ వాస్కోడిగామా రావటం కానీ, బ్రిటిషర్స్ రావటం కానీ, వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ ఈస్టర్న్ కంట్రీస్కి రావడానికి కారణం కానీ. ఓకే, అంతేకాకుండా మెయిన్ స్పిన్నింగ్ వీల్స్ వచ్చాయి. సో దానివల్ల ఫస్ట్ టైం 1784 నుంచో ఫస్ట్ ఇండస్ట్రీ రెవల్యూషన్ వచ్చింది. తర్వాత ఇండస్ట్రీ 2 ఏంటి అంటే 19th century 1870లో మాస్ ప్రొడక్షన్, అసెంబ్లీ లైన్ ఉండటం, ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఇదంతా కూడా ఇండస్ట్రీ 2.0. ఇండస్ట్రీ 3.0 అంటే ఏంటంటే ఆటోమేషన్ ఉంటుంది, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్ చిప్స్, ఓకే, సెమీ కండక్టర్స్, ఇవన్నీ కూడా ఇండస్ట్రీ 3 అనమాట. ఇండస్ట్రీ 4 అంటే ఏంటి అంటే సైబర్ ఫిజికల్ సిస్టమ్ ఉంటుంది. ఓకే, అంతా ఆటోమేటేషన్ వచ్చేస్తుంది, అంతా ఇంటర్నెట్ ఐఓటీస్ వస్తాయి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాము, నెట్వర్క్స్ ఉంటాయి. సో వీటన్నిటినీ కూడా ఈరోజు మనం ఏదైతే చూస్తున్నామో ఐఓటీ ఆఫ్ థింగ్స్ అనమాట. మీరు బయట ఎక్కడ ఉండి ఇంటిని కంట్రోల్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి సంబంధించి. సో ఇప్పుడు దాకా మనం చెప్పింది ఏంటి అంటే 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చెప్పాను, 6G చెప్పాను. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మీకు ఎగ్జామ్కి సంబంధించి వెబ్ 3.0. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అండి, వెబ్ 3.0. వెబ్ 3.0 అంటే ఏంటి అంటే వెబ్ 3.0 అనేది యాక్చువల్లీ ఏం చేయబోతుంది అంటే మోర్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ కస్టమర్స్. అంటే వరల్డ్ వైడ్ వెబ్ ఉంది కదా, అందులో 3.0 వర్షన్ అనేది రాబోతుంది అంట. సో దీనికి సంబంధించి వెబ్ 3.0కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాం. మీకు ఆప్షన్లో లేదా స్టేట్మెంట్లో వెబ్ 3.0కి ఉన్న ఇంకో పేరు ఏంటి అంటే సెమాంటిక్ వెబ్ లేదా డీసెంట్రలైజ్డ్ వెబ్ అంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు దాకా ఉన్న వెబ్ 1.0 కానీ వెబ్ 2.0 కానీ ఇవన్నీ కూడా సెంట్రలైజ్డ్ వెబ్స్ అనమాట. ఓకే, సెంట్రలైజ్డ్ వెబ్స్ అంటే సర్వర్ ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. ఈ వీటికి మెయిన్ రాబోయే వరల్డ్ వైడ్ వెబ్స్ న్యూ వర్షన్స్ యొక్క మెయిన్ ఫ్యూచర్ ఏంటి అంటే ఇవి డీసెంట్రలైజ్డ్ వెబ్స్ అంటాం. వీటినే నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ వరల్డ్ వైడ్ వెబ్ అని కూడా పిలుస్తారనమాట. ఇట్ ఎయిమ్స్ టు క్రియేట్ మోర్ ఇంటెలిజెంట్ అండ్ కనెక్టెడ్ వెబ్. మోర్ ఇంటెలిజెంట్ అండ్ కనెక్టెడ్ వెబ్ వేర్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ అనేది కంటెక్స్ట్ ఆధారంగా ప్రాసెస్ చేయబడుతుంది. అంతేకాకుండా ఈ వెబ్ 3 అనేది ఏఐని వాడగలదు, మెషిన్ లెర్నింగ్ని వాడగలదు, బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడగలదు అనమాట. సో అది కాకుండా వెబ్ 3 మెయిన్ ఫీచర్స్ ఏంటి అంటే నార్మల్లీ యూజర్స్కి వాళ్ళ డేటా మీద, వాళ్ళ డిజిటల్ అసెట్స్ మీద కంట్రోల్ చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడున్న వెబ్ వర్షన్స్లో. ఈ ఫ్యూచర్ వెబ్ వర్షన్స్లో వెబ్ 3.0 వర్షన్ కానీ, వెబ్ 4.0 వర్షన్ కానీ, వెబ్ 5.0 వర్షన్ కానీ వీటికి ఏంటి అంటే ఇంక్రీజ్డ్ కంట్రోల్ ఉంటుంది. ఓకే, ఇంక్రీజ్డ్ కంట్రోల్ వస్తుందండి వేటి మీద, ఓకే, డేటా అండ్ డిజిటల్ అసెట్స్ మీద విపరీతమైన కంట్రోల్ వస్తుంది. తర్వాత పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు, ఇంటరాక్షన్స్ చేయొచ్చు. నార్మల్లీ ఇంటర్మీడియటరీ ఉండరండి వెబ్ 3లో. అంటే ఫర్ సపోజ్ నార్మల్లీ ఇప్పుడు ఏమవుతుంది, బ్యాంక్స్ కానీ మీ ట్రాన్సాక్షన్స్లో బ్యాంక్స్ ఇంటర్మీడియటరీగా ఉంటాయి, ఫేస్బుక్ లేదా ఇలాంటివి ఇంటర్మీడియటరీగా ఉంటాయి అన్నమాట. అలాంటి ఇంటర్మీడియట్ ఏం లేకుండా డైరెక్ట్గా మీరు ఎవరితో అయితే ట్రాన్సాక్షన్ చేస్తున్నారో, ఇంటరాక్షన్ చేస్తున్నారో అలా డైరెక్ట్ పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్స్, పీర్ టు పీర్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే యూజర్స్ ఆర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ దే డేటా. అండ్ తర్వాత వాళ్ళు ఎవరితో డేటాను షేర్ చేయాలో అదంతా కూడా యూజర్ చేతిలోనే ఉంటుంది. ఇది వెబ్ 2 కన్నా మోర్ సెక్యూరు. హ్యాకర్స్ దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయలేరు. అంతేకాకుండా డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ రావచ్చు, స్మార్ట్ కాంట్రాక్ట్స్ కూడా వస్తాయన్నమాట వెబ్ 3లో. సో ఇక్కడ నేను వెబ్ 3కి వెబ్ 2కి మీకు ఒక టేబుల్ రూపంలో చేంజెస్ ఇవ్వడం జరిగింది. వెబ్ 3 అనేది డీసెంట్రలైజ్డ్ వెబ్ అండి. వెబ్ 3 ఈజ్ ఏ డీసెంట్రలైజ్డ్ వెబ్, వేరేస్ వెబ్ 2 ఈజ్ ఏ సెంట్రలైజ్డ్ వెబ్. అంటే వెబ్ 3లో డేటా అనేది డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్ ద్వారా, అంటే ఎవరైతే కంప్యూటర్ ఓనరో వాళ్ళ దగ్గరే సేవ్ చేయబడుతుంది. అలా కాకుండా వెబ్ 2లో డేటా అంతా కూడా సెంట్రలైజ్డ్ సర్వర్లో స్టోర్ చేయబడుతుంది. అంటే లార్జ్ కార్పొరేషన్స్ లైక్ మీ డేటా, ఫేస్బుక్ డేటా అంతా ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ సర్వర్లోను, ఇన్స్టాగ్రామ్ డేటా అంతా ఇన్స్టాగ్రామ్ సర్వర్లోనూ సేవ్ చేయబడుతుంది అనమాట. సో అందులోనే వెబ్ 3 మెయిన్ ఏంటంటే పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. కానీ వెబ్ 2లో ఇంటర్మీడియటరీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సోషల్ మీడియా కానీ, బ్యాంకింగ్ కానీ, ఆన్లైన్ మార్కెట్ ప్లేసెస్ కానీ, బ్యాంక్స్ కానీ ఇంటర్మీడియటరీ మధ్యలో ఎవడో ఉంటాడు. డైరెక్ట్గా పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక ప్రోడక్ట్ కొంటున్నారు, ఓకే, లేకపోతే ఏదో
ఎల్జీ ఏసీ కొనాలి, కానీ డైరెక్ట్గా ఎల్జీ వెబ్సైట్ కాకుండా అమెజాన్కి వెళ్ళి ఒక ఇంటర్మీడియట్ ద్వారా కొంటాం అనమాట. సో ఇలాంటివన్నీ కూడా ఇంటర్మీడియట్స్ అన్నీ పోతారు. తర్వాత వెబ్3 ఏంటి అంటే ఇట్ కెన్ చూస్ ది షేర్ డేటా ఓన్లీ విత్ దోస్ దే ట్రస్ట్. సో ఎవరైతే నమ్మకం ఉంటుందో వాళ్ళతోనే డేటా షేర్ చేసుకునే అవకాశం వెబ్3 కల్పిస్తుంది. కానీ నార్మల్లీ వెబ్2లో ఏంటి అంటే large corporations like Facebook and Google have significant control over user data and can monetize it in ways that users may not be comfortable with. సో యూజర్స్కి తెలియకుండా యూజర్స్ డేటాని లార్జ్ కార్పొరేషన్స్ వాడతాయి. ఓకే, లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఈ కంపెనీస్ అన్నిటిని కూడా యూఎస్ విపరీతంగా కూర్చోబెట్టి అక్షింతలు కూడా వేయడం జరిగింది. సో ఇందులో వెబ్3 అనగానే డీసెంట్రలైజేషను, పీర్ టు పీర్ ట్రాన్సాక్షను, షేర్ డేటా అనేది గుర్తుపెట్టుకోవాలి. అదే వెబ్2 అంటే సెంట్రలైజ్డ్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, డిపెండెన్స్ ఆన్ ఇంటర్మీడియట్స్, తర్వాత డేటా మీద కంట్రోల్ ఉండకపోవడం, ఇదంతా కూడా వెబ్2. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ న్యూస్లో ఉన్న ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే సూపర్ కంప్యూటర్స్. సో మన ఇండియాస్ ఏఐ సూపర్ కంప్యూటర్ ఐరావత్ అనేది మీకు లాస్ట్ ఇయర్ న్యూస్లో ఉంది. ఇది టోటల్ వరల్డ్లో ఉన్న 500 సూపర్ కంప్యూటర్స్లో ఇది 75th పొజిషన్లో ఉంది. ప్రపంచంలో ఉన్న గ్లోబల్ సూపర్ కంప్యూటింగ్ లిస్ట్ ఇస్తే లాస్ట్ ఇయర్ అందులో మంది 75th పొజిషన్లో ఉందండి. ఓకే, 75th పొజిషన్లో ఉంది. సో ఇందులో ఐరావత్కి సంబంధించి ఏంటి అంటే దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే సీడాక్ పూణే వాళ్ళు డెవలప్ చేశారు. సీడాక్ పూణే. సార్ సీడాక్ అంటే ఏంటి? సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. ఓకే, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ని సీడాక్ అంటాము. సో సీడాక్ సంబంధించి ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఇండియాస్ లార్జెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ ఏఐ సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్ అండి. ఓకే, ఏది? ఐరావత్ అనేది ప్రజెంట్ ఇండియాలో ఉన్న అన్ని సూపర్ కంప్యూటర్లో పెద్దది, తర్వాత ఫాస్టెస్ట్ ఏఐ సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్. ఆల్మోస్ట్ దీని స్పీడ్ ఎంత అంటే 13,170 టెరాఫ్లాప్స్ అనేది దీని స్పీడ్. సూపర్ కంప్యూటర్ యొక్క స్పీడ్ని టెరాఫ్లాప్స్లో మెజర్ చేస్తాము. దీని ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అంటే ఉబుంటూ సాఫ్ట్వేర్ దీనిది ఆపరేటింగ్ సిస్టమ్. అయితే దీన్ని ఐరావత్ని ఎలా ఇన్స్టాల్ చేశారు అంటే నేషనల్ ప్రోగ్రామ్ NPAI, నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దీన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. NPI అనేది ఏంటి అంటే ఇది ఒక అంబ్రిల్లా ప్రోగ్రామ్ అండి. ఇట్ ఈజ్ అన్ అంబ్రిల్లా ప్రోగ్రామ్. ఓకే, సో దేని ద్వారా? నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక అంబ్రిల్లా ప్రోగ్రామ్. ఏ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కిందకు వస్తుంది. సో దీని ద్వారా ఏం చేయబోతున్నారంటే ఇన్నోవేషన్, అడాప్షన్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ ఇన్ ఏఐకి సంబంధించి ఇది ఒక అంబ్రిల్లా ప్రోగ్రామ్ అనమాట. సో సూపర్ కంప్యూటర్ గురించి ఒకసారి మీరు చూస్తే సూపర్ కంప్యూటర్ ఏంటి అంటే ఇది ఒక హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్. సూపర్ కంప్యూటర్ అనేది ఏంటి? ఇది ఒక హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్ అనమాట. దట్ డెలివర్స్ ఎక్సెప్షనల్ ప్రాసెసింగ్ పవర్. సో దీంట్లో ఎక్సెప్షనల్ ప్రాసెసింగ్ పవర్ ఉంటుంది, కంప్యూటేషనల్ కెపాసిటీ కూడా విపరీతంగా ఉంటుంది. ఓకే, జనరల్ పర్పస్ కన్నా దీంట్లో కంప్యూటేషనల్ కెపాసిటీ చాలా అధికంగా ఉంటుంది. ఆ తర్వాత దీని పర్ఫార్మెన్స్ని ఎలా మెజర్ చేస్తామంటే దీని పర్ఫార్మెన్స్ ఈజ్ మెజర్డ్ ఇన్ ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్. ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్, ఫ్లాప్స్ అనమాట. ఓకే, దీన్ని నేను ఆల్రెడీ చెప్పాను. ఓకే, సో దాంట్లో మెజర్ చేస్తాము. ఓకే, ఫ్లాప్స్లో మెజర్ చేస్తాము. ఫ్లాప్స్ అంటే ఏంటి అంటే ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్. అదే ట్రెడిషనల్ కంప్యూటర్స్లో మీకు ఉండేది ఏంటి అంటే మిప్స్ అంటాం, అంటే మిలియన్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్. దాంట్లో కొలుస్తారు నార్మల్ ట్రెడిషనల్ కంప్యూటర్ యొక్క స్పీడ్ని. అయితే ఇండియాలో ఉన్న ఈ 500 లిస్ట్లో ఈ ఐరావతే కాకుండా ఇంకా మిగతావి కూడా ఉన్నాయన్నమాట. మొత్తం 4 ఉన్నాయి 500లో. సో ఐరావత్ కాకుండా ఏవి ఈ 500 లిస్ట్లో ప్లేస్లోకి వచ్చాయి అంటే పరమసిద్ధి ఏఐ ఒకటి, ప్రత్యూష్ ఒకటి, మిహిర్ ఒకటి. గుర్తుపెట్టుకోండి, ఇది స్టేట్మెంట్ రూపంలో అడగొచ్చు. పరమసిద్ధి ఏఐ, ప్రత్యూష్ అండ్ మిహిర్ అనేవి కూడా మీకు లాస్ట్ ఇయర్ లిస్ట్లో ఉన్నాయి. తర్వాత ఇండియాలో ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఏంటి అంటే ఇండియాలో ఓకే పరం 8000 అనేది ఫస్ట్ సూపర్ కంప్యూటర్ అనమాట. అది 1991లో సెటప్ చేశారు. అందుకని ఇప్పుడు ప్రతి సూపర్ కంప్యూటర్కి ముందు పరం అనే పేరు వాడతారు. పరం 8000 అనేది ఇండియాలో ఫస్ట్ సూపర్ కంప్యూటర్. ఆ తర్వాత పరం శివాయి అనేది ఫస్ట్ టైం ఇండిజినియస్లీ అసెంబుల్డ్ చేయబడింది పరం శివాయి. ఓకే, దీన్ని
నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ద్వారా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అంటే ఏంటో ఒకసారి చూడండి. వాట్ ఈజ్ మెన్ బై నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్? నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ లో భాగంగానే ప్రెసెంట్ సూపర్ కంప్యూటర్స్ని మన వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఇది 2015లో లాంచ్ చేశారు. R&D డెవలప్ చేయాలి, ఒక సూపర్ కంప్యూటింగ్ గ్రిడ్ని డెవలప్ చేయాలి. ఓకే, దాంట్లో 70 హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఫెసిలిటీస్ ఉండాలి. సో దానికోసం ఏం చేయబోతున్నారంటే NKN అనే దాన్ని, సో దీస్ సూపర్ కంప్యూటర్స్ విల్ బీ నెట్వర్క్డ్. ఇవన్నీ ఎలా కనెక్ట్ చేయబడతాయి అంటే నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ ద్వారా ఒక గ్రిడ్, సో నేషనల్ సూపర్ కంప్యూటింగ్ గ్రిడ్ అనే దాని ద్వారా ఇవన్నీ కూడా కనెక్ట్ చేయబడతాయి. సో అసలు ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనేది ఇట్ ఈస్ ఎ జాయింట్ ప్రోగ్రామ్. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనేది జాయింట్ ప్రోగ్రామ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. వీళ్ళిద్దరి కొలాబరేషన్తో ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనేది 2015లో తీసుకురావడం జరిగింది. మిషన్స్ అండ్ పాలసీస్ రెండు కూడా గ్రూప్ 2లో ఉన్నాయి. ఈవెన్ ఈ మిషన్స్ అండ్ పాలసీస్ అనేవి అన్ని రకాల ఎగ్జామ్స్కి కూడా మీకు ఇంపార్టెంట్ అండి. సో దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అంటే, సూపర్ కంప్యూటింగ్ మిషన్ని ఇంప్లిమెంట్ చేసేది, దీన్ని జాయింట్గా కండక్ట్ చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయినా సరే దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతుంది ఎవరు అంటే CDAC వాళ్ళు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ వాళ్ళు దీన్ని డెవలప్ చేయబోతున్నారు. వాళ్ళే కాకుండా ఈవెన్ IASC వాళ్ళు కూడా దీన్ని ఇంప్లిమెంటెడ్ ఏజెన్సీ అండి, సారీ డెవలప్మెంట్ కాదు, ఇంప్లిమెంటెడ్ బై CDAC అండ్ IASC ఆఫ్ బెంగళూరు, CDAC పూణే అండ్ IASC ఆఫ్ బెంగళూరు. సో ఇందులో సూపర్ కంప్యూటర్స్కి సంబంధించి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. ఓకే, రీసెర్చ్, కట్టింగ్ ఎడ్జ్ రీసెర్చ్ చేసుకోవచ్చు సూపర్ కంప్యూటర్స్ ద్వారా. ఏరోస్పేస్ అండ్ ఇంజనీరింగ్లో అల్గారిథమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, వెదర్ ఫోర్కాస్టింగ్ చేయొచ్చు. ఆల్రెడీ ప్రెచ్యూస్ అనే సూపర్ కంప్యూటర్ వెదర్ ఫోర్కాస్టింగ్లో హెల్ప్ చేస్తుంది. తర్వాత హెల్త్ అండ్ మెడిసిన్ సెక్టర్లో విపరీతమైన అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిఫెన్స్ మిలిటరీలో అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎనర్జీ ఎక్స్ప్లోరేషన్లో కూడా మీకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. అయితే ఇందులో నెక్స్ట్ వన్ ఏంటి అంటే, సో ఇది సూపర్ కంప్యూటర్స్ గురించి మొత్తం నేను చెప్పాను. ఐరావత్ కానీ, ఓకే ఐరావత్ ఒకటి, పరం సిద్ధి ఒకటి, ప్రెచ్యూస్ ఒకటి, మిహిర్ ఒకటి. పరం 8000 ఈజ్ ఇండియాస్ ఫస్ట్ సూపర్ కంప్యూటరు. పరం శివాయ్ ఫస్ట్ ఇండిజినస్లీ డెవలప్డ్ సూపర్ కంప్యూటర్. అయితే సూపర్ కంప్యూటర్కి సంబంధించి నేషనల్ సూపర్ కంప్యూటర్ మిషన్ ఎప్పుడు వచ్చింది? 2015లో వచ్చింది. సో దీనికి సంబంధించి వాళ్ళకు గ్రిడ్ డెవలప్ చేసుకుంటున్నారు. ఇది జాయింట్లీ డెవలప్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దిట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ బై CDAC అండ్ IASC బెంగళూరు. సో నెక్స్ట్ వన్ ఈజ్ Wi-Fi 7 టెక్నాలజీ. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయాలు నేను మీకు చెప్పానండి. ఓకే, 6G టెక్నాలజీ చెప్పాను, Web 3 చెప్పాను, Wi-Fi 7 టెక్నాలజీ, అన్నీ అడ్వాన్స్డ్ అండి ఇవన్నీ కూడా. సో Wi-Fi 7 టెక్నాలజీ ఎందుకు న్యూస్లో ఉంది అంటే, రీసెంట్లీ US బేస్డ్ కంపెనీ క్వాల్కామ్ సజెస్టెడ్ దట్ ఇండియా షుడ్ అడాప్ట్ ది న్యూయెస్ట్ Wi-Fi 7 టెక్నాలజీ. ఇండియా అనేది న్యూయెస్ట్ Wi-Fi 7 టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలని చెప్పి ఓకే క్వాల్కామ్ కంపెనీ సజెస్ట్ చేసింది అంట. సో Wi-Fi 7 ఏంటి అంటే, ఇది ఒక నెక్స్ట్ జనరేషన్ వైఫై స్టాండర్డ్ అండి, నెక్స్ట్ జనరేషన్ వైఫై స్టాండర్డ్. ఓకే, సో బేస్డ్ ఆన్ IEEE 802.11BE. సో IEEE అంటే ఏంటి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ అనమాట. ఓకే, సో ఇందులో అసలు అవి ఇంపార్టెంట్ కాదు. కీ ఫీచర్స్ ఆఫ్ Wi-Fi 7 ఎలా పనిచేస్తుంది అంటే, ఎలాగైతే Web 3 అనగానే డీసెంట్రలైజేషను, డేటా సెక్యూరిటీ, తర్వాత పీర్ టు పీర్ ఇంటరాక్షన్స్ కనిపించాయో, అలాగే Wi-Fi 7 అనగానే మీకు బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ అని కనిపించాలి. ఓకే, డిఫరెంట్ బ్యాండ్స్ ఉన్న డివైజెస్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, లోవర్ లేటెన్సీ, దీన్ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లేటెన్సీ ఎంత తక్కువ ఉంటే అది అంత అడ్వాంటేజియస్ టెక్నాలజీ అనమాట. సో మల్టీ లింక్ ఆపరేషను, సో ఇది పనిచేసేది ఏంటి అంటే మల్టీ లింక్ ఆపరేషన్ టెక్నాలజీ, MLO టెక్నాలజీ ద్వారా Wi-Fi 7 పనిచేస్తుంది. ఇది Wi-Fi 6 కన్నా దీని స్పీడు కెపాసిటీ 6 times హయ్యరు. సో Wi-Fi మెయిన్ రేడియో వేవ్స్ని యూజ్ చేస్తుంది. Wi-Fi దేన్ని యూజ్ చేస్తుందండి? రేడియో వేవ్స్ని యూజ్ చేస్తుంది, రేడియో తరంగాలని వాడుతుంది. ఓకే, తర్వాత ఇందులో మెయిన్ 3 మీడియమ్స్ ఉంటాయి. ఒక వైఫై పనిచేయాలంటే ఒక బేస్ స్టేషన్ ఉండాలి, ఒక రూటర్ ఉండాలి, యాక్సెసింగ్ డివైజెస్ ఉండాలి. ఓకే, మీరు ఫోన్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, ల్యాప్టాప్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, స్మార్ట్ టీవీని కనెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను మీకు ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది, కంపారిజన్ ఆఫ్ వైఫై జనరేషన్స్. సో మొత్తం 4 పారామీటర్స్ని కంపేర్ చేయొచ్చు. పీక్ స్పీడ్ ఎంత ఉండొచ్చు, ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ ఏ రేంజ్లో ఉంటాయి, అడ్వాంటేజెస్ ఏంటి, అసలు కీ అడ్వాన్సెస్ ఏంటి, తర్వాత లాంచ్ ఎప్పుడు చేశారు.
వైఫై 4 అనేది 2009లో లాంచ్ చేశారు. దీనిది 600 Mbps స్పీడ్ ఉండేది. 2.5 GHz 5 GHz రేంజ్ అనేది దీని ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ అనమాట. అయితే ఇందులో మెయిన్ ఇది ఏ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుందంటే MIMO అంటే మల్టిపుల్ ఇన్పుట్ మల్టిపుల్ అవుట్పుట్ టెక్నాలజీ ద్వారా ఇది పనిచేస్తుంది. అదే వైఫై 5 అనేది 2013లో తీసుకురావడం జరిగింది. సో దీంట్లో పీక్ స్పీడ్ అనేది 7 GB/s ఉంటుంది. దీంట్లో పీక్ స్పీడ్ అనేది 7 GB. సో డైరెక్ట్లీ వెరీ లాంగ్ లీప్ ఉంచుకోండి. 600 Mbps నుంచి 7 GB స్పీడ్ వరకు ఉంటుంది. దీంట్లో ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఎంత అంటే 5 GHz అనమాట. 5 GHz ఈజ్ దిస్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్. సో దీంట్లో MU అంటే మల్టీ యూజర్ మల్టీ ఇన్పుట్ మల్టీ అవుట్పుట్ టెక్నాలజీ మీద ఇది పనిచేస్తుంది. బీమ్ ఫార్మింగ్ అనే టెక్నాలజీ మీద కూడా ఇది పనిచేస్తుంది. ఆ తర్వాత వైఫై 6 అనేది 2019లో లాంచ్ చేశారు. ఓకే, దీంట్లో 9.6 GB/s స్పీడ్ ఉంటుంది. పీక్ స్పీడ్ 2.4 GHz దగ్గర, తర్వాత 5 GHz దగ్గర, రెండిట్ల దగ్గర కూడా దీని ఫ్రీక్వెన్సీ బ్యాండ్ పనిచేస్తుంది. ఇదేంటి అంటే OFDMA అనే ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేసింది. అంటే ఆర్థోగోనల్ ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ అంటాం. సో వైఫై 6 దేని మీద పనిచేస్తుంది? OFDMA మీద పనిచేస్తుంది. అంటే ఆర్థోగోనల్ ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ మీద ఇది పనిచేస్తుంది. తర్వాత వైఫై 7 ఏంటి అంటే ఇది 36 GB/s స్పీడ్తో పనిచేస్తుంది. వైఫై 7 అనేది 36 GB/s స్పీడ్తో పనిచేస్తుంది. దీంట్లో 2.4 GHz దగ్గర, 5 GHz దగ్గర, ఈవెన్ కొత్తగా 6 GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్ దగ్గర కూడా ఇది పనిచేస్తుంది. దీని పీక్ స్పీడ్ 36 GB/s. దీంట్లో కీ ఫీచర్స్ ఆల్రెడీ నేను చెప్పాను. ఇది MLO టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. అంటే మల్టీ లింక్ ఆపరేషన్ ఉంటుంది, బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ ఉంటుంది, డిఫరెంట్ బ్యాండ్స్ దగ్గర పనిచేస్తుంది. చూడండి, డిఫరెంట్ బ్యాండ్స్ దగ్గర పనిచేస్తుంది. వైడర్ ఛానల్స్. ఓకే, అంతేకాకుండా అడాప్టివ్ పంక్చరింగ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఇది ఎప్పుడు లాంచ్ అయిపోతున్నారంటే 2024లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. సో నెక్స్ట్ వన్ క్రిప్టో మైనింగ్. సో క్రిప్టో మైనింగ్ అనేది ఒక టైప్ ఆఫ్ క్రిప్టో కరెన్సీకి సంబంధించినది. సో క్రిప్టో మైనింగ్ ఏంటి అంటే భూటాన్, సింగపూర్ బిట్డీర్ అనే సంస్థ $500 మిలియన్ కార్బన్ ఫ్రీ క్రిప్టో మైనింగ్ కోసం హిమాలయాస్లో దీన్ని లాంచ్ అయిపోతున్నారనమాట. క్రిప్టో మైనింగ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ దట్ జనరేట్స్ న్యూ కాయిన్స్ అండ్ వెరిఫైస్ అండ్ ప్రాసెసెస్ న్యూ ట్రాన్సాక్షన్స్ ఫర్ వేరియస్ క్రిప్టో కరెన్సీస్. సో ఇది క్రిప్టో కరెన్సీ ఎప్పుడు ఏ ప్రిన్సిపల్ మీద ఆధారంగా పనిచేస్తుందంటే ప్రూఫ్ ఆఫ్ వర్క్ ఎక్సర్సైజ్ ఆధారంగా పనిచేస్తుంది. సో ఇందులో ప్రూఫ్ ఆఫ్ వర్క్కి ప్రూఫ్ ఆఫ్ స్టేక్కి డిఫరెన్సెస్ ఉన్నాయి. Two most popular consensus mechanism are proof of work and proof of stake, which are protocols intended to validate transactions and keep the blockchain technology and decentralized and secure technology. Normally మీకు క్రిప్టో కరెన్సీస్ ఎప్పుడు కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద నడుస్తాయి. బ్లాక్ చైన్ టెక్నాలజీలో ప్రూఫ్ ఆఫ్ వర్క్, ప్రూఫ్ ఆఫ్ స్టేక్ అని రెండు కన్సెన్సస్ మెకానిజమ్స్ ఉన్నాయి. ప్రూఫ్ ఆఫ్ వర్క్ అనేది స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉంటుంది. క్రిప్టో కరెన్సీ రివార్డ్స్ ఉంటాయి. డీసెంట్రలైజ్డ్ మెథడ్ అండి, స్ట్రాంగ్ సెక్యూరిటీ ఉంటుంది. ప్రూఫ్ ఆఫ్ స్టేక్ ఏంటి అంటే ప్రూఫ్ ఆఫ్ స్టేక్లో దీంట్లో ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ వాడక్కర్లేదు, ఫాస్ట్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు, ఎనర్జీ ఎఫిషియెంట్గా ఉంటుంది. అలాగే ఇక్కడ నెగిటివ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది సబ్జెక్టివ్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అండి. ఓకే, సో తర్వాత ఒకవేళ లేదు సార్ ఇక్కడ ఒకసారి చెప్పండి అంటే ప్రూఫ్ ఆఫ్ వర్క్లో నెగిటివ్స్ ఉన్నాయి. ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ ఉండాలి, ఎనర్జీ చాలా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది, ట్రాన్సాక్షన్ స్పీడ్ చాలా తక్కువగా ఉంటుంది కంపేర్ చేస్తే, ప్రూఫ్ ఆఫ్ స్టేక్తో కంపేర్ చేస్తే. కానీ ట్రాన్సాక్షన్ ఫీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో కానీ ప్రూఫ్ ఆఫ్ స్టేక్లో కాయిన్ హోల్డింగ్ ఉంటుంది. అన్ప్రూవెన్ అంటే లార్జ్ స్కేల్ ఇది ఎలా పనిచేస్తుంది ఇంకా ప్రూఫ్స్ లేవు. లార్జర్ స్టేక్ హోల్డింగ్ వ్యాలిడేటర్స్కి ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు దీన్ని. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి అంటే అబౌట్ క్రిప్టో కరెన్సీ బేసిక్ ఏంటి, క్రిప్టో మైనింగ్ గురించి చెప్పారు. క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా ఈ బ్యాంక్స్కి సంబంధం లేకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడుకొని డీసెంట్రలైజ్డ్ ట్రాన్సాక్షన్స్, క్రిప్టోగ్రఫీ ఫర్ సేఫ్టీ అండ్ అనానిమిటీ చేసేదే క్రిప్టో కరెన్సీ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. క్రిప్టో కరెన్సీ అనగానే మీకు ఆప్షన్లో కనిపించాల్సింది ఏంటి అంటే ఇండిపెండెన్సీ ఫ్రమ్ బ్యాంక్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది కంపల్సరీ ఉండాలి, డీసెంట్రలైజ్డ్ ట్రాన్సాక్షన్స్ ఉండాలి, క్రిప్టోగ్రఫీ అనేది కనిపించాలి. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే బిట్ కాయిన్, ఎథరెమ్, రిపిల్, లైట్ కాయిన్. సో క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఇండియాలో ఎటువంటి రెగ్యులేషన్స్ ఉన్నాయి
అంటే క్రిప్టో కరెన్సీ యాజ్ ఏ పేమెంట్ మీడియం అనేది ఇండియాలో ఇంకా రెగ్యులేట్ చేయబడలేదు. కానీ 2022-23లో క్రిప్టో ట్యాక్స్ అనే ఒకదాన్ని తీసుకొచ్చారు బడ్జెట్లో. ఏంటి అంటే 30% ట్యాక్స్ రిడక్షన్ అనేది ఉండాలి. క్రిప్టో కరెన్సీ విర్చువల్ కరెన్సీ మీద 30% ట్యాక్స్ రిడక్షన్ అనేది ఉండాలి. తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. ఆర్బీఐస్ బ్యాన్ ఆన్ బ్యాంక్ సర్వింగ్ కస్టమర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్. ఆర్బీఐకి బ్యాన్ చేస్తే ఎవరైతే క్రిప్టో కరెన్సీ చేశారో ఆ కస్టమర్స్ని సో దాని మీద బ్యాన్ ఎత్తేయమని చెప్పిందనమాట. తర్వాత నాన్ ఫంజిబుల్ టోకెన్స్ అనేవి మీకు ఇంపార్టెంట్. నాన్ ఫంజిబుల్ టోకెన్స్ అంటే ఏంటి అంటే క్రిప్టో కరెన్సీలోనే ఇవి కూడా క్రిప్టో కరెన్సీ లాగానే ఇవి కూడా ఏంటంటే యూనిక్ బ్లాక్ చైన్ బేస్డ్ అసెట్స్ అంటాం. ఇవన్నీ స్టాటిక్ పార్ట్ కొద్దిగా మీరు గ్రౌండ్ వర్క్ చేయాల్సిన విషయం ఉంది. సో నాన్ ఫంజిబుల్ టోకెన్స్ అంటే ఏంటి అంటే యూనిక్ బ్లాక్ చైన్ బేస్డ్ అసెట్స్ అంటామండి. ఓకే, ఆర్ట్ కానీ మీడియా కానీ అన్చేంజబుల్ డిజిటల్ ఓనర్షిప్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మింటింగ్, ఓకే, అవే కాకుండా బ్లాక్ చైన్ ద్వారా చాలా ఆర్ట్కి సంబంధించి మీడియాకి సంబంధించి ఒక టోకెన్ క్రియేట్ చేసుకోవచ్చు. నాన్ ఫంజిబిలిటీ రిఫర్స్ టు అసెట్స్ యూనిక్నెస్ అండ్ ఇనెబిలిటీ టు బీ ఎక్స్చేంజ్డ్. సో ఇది చాలా సెక్యూర్ అండి. సో దాన్ని ఎవరు ఎక్స్చేంజ్ చేయలేరనమాట. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో రేపు కూడా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఏమైనా రిమైనింగ్ టాపిక్స్ ఉంటే పార్ట్ 3 వీడియో నేను మీ ముందుకు తీసుకొస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. If you like these videos, please like and share Vinex IAS Academy videos, and please subscribe to Vinex IAS Academy channel. Thank you very much. Have a nice day.